స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యనమలను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మంత్రి. తేటగుంట క్యాంపు కార్యాలయంలో భగీరథ జయంతి. మహర్షి చిత్రపటానికి యనమల పుష్పాంజలి. కాకినాడ జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. విధుల నిర్వహణలో అలసత్వం చూపితే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. గ్రామీణ పారిశుద్ధ్యంలో మార్పు రావాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ మార్గనిర్దేశం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుని కొల్లు రవీంద్ర పరామర్శించారు. తేటగుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి రవీంద్ర యనమలను పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కూటమి ప్రముఖులు కూడా యనమలను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఇతర ప్రముఖులు యనమలను మర్యాదపూర్వకంగా కలిశారు. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని టీడీపీ అగ్రనేతలు పరామర్శిస్తున్నారు. ఇవాళ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర యనమలను పరామర్శించారు. అనకాపల్లి జిల్లా పర్యటన ముగించుకుని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, దామచర్ల సత్యనారాయణలతో కలిసి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తేటగుంట క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. యనమల ఛాంబర్కు వెళ్లిన కొల్లు రవీంద్ర, బండారు సత్యనారాయణమూర్తి, దామచర్ల సత్యనారాయణ తదితరులు యనమలను పరామర్శించి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, సీనియర్ నేత పరవాడ తాతబాబు, పేరూరి కృష్ణ, పేరూరి గాంధీ, జక్కాన రామునాయుడు, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ, చామంతి సత్యబాబు, కోలా కన్నారావు, బొప్పన్న రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మహర్షి భగీరథ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన భగీరథ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వీచేసిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, నగర కార్పొరేషన్ డైరెక్టర్ ములికి సూరిబాబులతో కలిసి భగీరథుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడారు. మహర్షి భగీరథ మహాజ్ఞాని అని సహనానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. భగీరథుని కఠోర శ్రమ దీక్ష మరవలేమన్నారు. భగీరథుని పట్టుదల దీక్ష నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం భగీరథుని జయంతిని అధికారికంగా జరపడం శుభ పరిణామమన్నారు. మనందరి అభిమాన నాయకులు, పెద్దలు, పూజలు శ్రీ యనమల రామకృష్ణుడు గారి తరఫున, కూటమి పార్టీ తరఫున, తుని నియోజకవర్గ కూటమి పార్టీ తరఫున మీ పెద్దలకు, మీ నాయకులకు, మీ డైరెక్టర్లకు,
మహిళలకు, తమ్ముళ్లకు, అన్నయ్యలకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మీ అందరికీ కూడా మరి ఈరోజు ఆ మహానుభావుడు గురించి మీ పెద్దలు ఒకరొకరిగా ఇద్దరు శనిపాల నుంచి ఒకరు, హెచ్కోతు నుంచి మీరు ఆ మహానుభావుడు గురించి ఒక్కొక్క నిమిషం మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షులైన మన సగరందరూ కూడా యాగమత్యం కాబట్టి ఇదే మొదటిసారి జరుపుకున్నాం. ఇక ముందు ముందు కూడా సరదాగా బాగా జరుపుకోవాలని గ్రామాల్లో ఎవరి గ్రామాల్లో బాగా జరుపుకొని మన సారా ఇక్కడికి వచ్చి నీట్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందించాలన్న సంకల్పంతో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పాలనపై పట్టు బిగిస్తున్నారు. విధుల నిర్వహణలో అలసత్వం చూపితే ఉపేక్షించబోమని స్పష్టం చేసిన కలెక్టర్ జిల్లా నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. బుధవారం తుని మండలం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా లోవకొత్తూరు గ్రామ సచివాలయం అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ లోవకొత్తూరు గ్రామ సచివాలయాన్ని హాజరు రిజిస్టర్, సచివాలయ ఇతర పరిసరాన్ని పరిశీలించారు. కార్యదర్శితో మాట్లాడి గ్రామంలో రోజువారీ జరిగే
పారిశుద్ధ్య కార్యకలాపాలు, హౌసింగ్, రీసర్వే, త్రాగునీరు లభ్యత, ఉద్యాన అంతర్ పంటల సాగు విస్తీర్ణం, KPI ఇండికేటర్స్లోని అంశాలు వంటి వివరాలు ఆరా తీశారు. అనంతరం రామాలయం దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్ అందుబాటులో లేకపోవడం, అంగన్వాడీ కేంద్రంలోని వంటగది, స్టోర్ రూమ్ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుకుంటారా? ఇది కాదు కదా, ఇంకా బాగా పెట్టుకుంటారు కదా. మీ పిల్లలు ఇక్కడ ఉంటే ఇంకా నీట్గా పెట్టుకుంటారు కదా అన్నా కదా. ఆ విధంగా ఉండాలి కదా మనకు కూడా. ఎవరి పిల్లలు అయితే కదా నీట్గా ఉంటారమ్మా. ఫస్ట్ టైం కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను నెమ్మదిగా. నెక్స్ట్ టైం నేను ఊరుకోను. ఓకే, సరుకులు ఎక్కడ పెట్టుకున్నారు కదమ్మా మీరు? రైస్ మళ్ళీ చుట్టూ వాతావరణం కూడా నీట్గా ఉండాలి. బయట చెత్త ఉంది అక్కడ. ఓకే, అది తీపిచ్చాలి. లైట్ ఇంకా బ్రైట్ గాలి రావాలి, లైట్ రావాలి. ఇంకా మీరు సపరేట్ ఉంచుకుంటే కదా. పాఠాలు కూడా చెప్తున్నారా? ఓన్లీ ఆడుకోవడం కాదు, పాఠాలు కూడా మంది పడుతున్నారో అంతమందికి సరిపడా. మీ గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 22 మంది. వాళ్ళు వస్తువులు తీసుకోలేకపోతున్నారు. ఇంకా ఎక్కువ లేదు, 20 మంది తీసుకుంటున్నారు. అది మళ్ళీ వెళ్ళవచ్చు కదా పండు తర్వాత. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? వర్కింగ్ అవర్స్లో వెళ్ళిపోవడం ఏంటి? నెక్స్ట్ టైం ఇలా చేస్తే బాగుండదమ్మా. అర్థమైందా? సరిగా చూసుకోవాలి. ఇదంతా బాగాలేదు. లోపల పెట్టుకున్న చాలా ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు ఆహ్వాన కార్యక్రమం మీరు మొత్తం ఐసీడీ చేస్తున్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ కూడా చూస్తున్నారా? డొమెస్టిక్ వైలెన్స్ అది కూడా. ఓకే, కూడా అంగన్వాడీకి కావాల్సిన సరుకులు వాళ్ళు తీసుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఇంట్లోనే ఉండకూడదు. అందరూ స్కూల్ పంపించారు. ప్రతి విజిట్ అప్పుడు కూడా ఏదో అంగన్వాడీ మ్యాప్ చేసుకోవాలి. ఈ విజిట్ చేయాలన్నాడు, వచ్చే విజిట్ చేయాలన్నాడు, అది మ్యాప్ చేసుకుని అంగన్వాడీ విజిట్ చేయాలి. మే 1 నాటికి జిల్లాలోని అన్ని గ్రామాల్లోని పారిశుద్ధ్య వ్యవస్థల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడంతో పాటు గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్, RWS శాఖల కింద చేపట్టిన పనుల్ని వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్, జిల్లా ప్రజా పరిషత్, డ్వామా, RWS, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి అన్ని మండలాల MPDOలు, పంచాయతీరాజ్, RWS ఏఈలు, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు వ్యవస్థల బలోపేతం చేయడం, జలధార జలహారతి కార్యక్రమం కింద గుర్తించిన పనుల్ని ఆన్లైన్ నమోదు చేయడం, ఉపాధి కూలీల పని దినాల సంఖ్యను లక్ష్యానికి అనుగుణంగా పెంచడం, RWS శాఖ ద్వారా గ్రామాల్లో మంచినీరు ట్యాంకులకు క్లోరినేషన్ చేయించడం, పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతి కనబరచడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. ఫోకస్ ఆన్ ద లేబర్ బడ్జెట్. ఏ మండలాలు బాటంలో ఉన్నాయో అవి మళ్ళీ బాటంలో రావడానికి వీలు లేదు. మీరు ఇంప్రూవ్ చేయాలి ఫస్ట్ థింగ్. దెన్ మేక్స్ డివైస్ వాడే పర్సంటేజ్ అటెండెన్స్ కోసం దట్ షుడ్ గో బియాండ్ 100%. జలధార జలహారతి వచ్చేటప్పటికి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ దాదాపు 7,000 స్ట్రక్చర్స్ వెరిఫై చేయలేదు. రాబోయే 10 రోజుల్లో రోజు ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఆయనకున్న 10 స్ట్రక్చర్స్ వెరిఫై చేస్తూ మొత్తం 7,000 కూడా రాబోయే 10 రోజులు. పిఠాపురం is 9, కాజులూరు is 5, ఏలేశ్వరం is 6.
చాలా తక్కువ మీరు ఐడెంటిఫై చేసి ఉన్నారు. సంథింగ్ ఇస్ నాట్ రైట్. అండ్ ఇమీడియట్గా దీన్ని రివ్యూ చేసుకొని అన్నీ కూడా ఐడెంటిఫై చేసిన అన్నీ కూడా మీ లెవెల్ దాకా అప్రూవ్ చేసి దాటించాలి. ప్లీజ్ డూ దిస్. ఐ రిపీట్, ఏలేశ్వరం, కరప్ప, పెద్దపూడి, టాల్రేవు. సో దీస్ మండల్స్ ఆర్ వెరీ పువర్. అండ్ సామాజిక రేపు ఒకసారి కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తుని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్ట్రేషన్, అత్యవసర విభాగం, ఈఎన్టీ, డెంటల్, జనరల్ మెడిసిన్, కుటుంబ నియంత్రణ, ఫార్మసీస్, ప్రసూతి శిశు విభాగం, లాబొరేటరీ, స్త్రీ పురుషుల వార్డును పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులను వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. గర్భిణులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తుని ఏరియా ఆసుపత్రి ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రి కారణంతో పాటు వార్డుల్ని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. ఓకే, డిబిసిఎస్ కింద మనము ఈ క్యాంప్స్ రన్ చేస్తున్నాము. మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారా? ఓపీ ఎక్కడ ఉన్నారు సార్? ఇయర్ పెయిన్ వస్తుంది. ఈరోజు కన్సల్టేషన్ మాత్రం చేసే వాళ్ళకి భోజనం ఇస్తున్నారు. ఓకే, అనీమియా ఎంత బాగుంది చెప్పారా? చెప్పారు. రక్తపోటు ఏం లేదు, బాగానే ఉంది. తక్కువ ఉంది, మీరు సరిగా తినట్టు కనిపించట్లేదు. బాగా తినాలి ఈ సమయంలో. ఆకుకూర వేసుకొని, పప్పు వేసుకొని బాగా తినాలి. ఖర్జూరం తినాలి. ఓకే, అప్పుడే మీరు సురక్షితంగా, పాప సురక్షితంగా పుడతారు. ఓకే, రైట్. ఉంది. మ్యాంగో క్యాజువల్కి కన్వర్ట్ చేసి మామూలు కంపెనీ కూడా లేటెస్ట్ ఇప్పుడు ఎప్పుడు సెటప్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. తర్వాత మీ ప్రతి ఒక్కరికి కూడా కేపీఐ కంప్లైంట్ చేసేసి వాళ్ళకి బ్రీఫ్ ప్రాపర్లీ ఓపీడీ కూర్చోన్న వాళ్ళకి అవగాహన ఉందా? అందరూ ఇక్కడ పంపించాను. ఏ కూడా మాకు $75 దాకా వచ్చారు. ఓకే, మీరేంటమ్మా సమస్య ఏంటి? ఏంటమ్మా? అనకాపల్లి జిల్లా సమతామూర్తి భాగవత్ రామానుజుల వారి తిరి నక్షత్రం 1009 జయంతి వేడుకలు తొండ గీతాంజలి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫూల్ బాగ్ రోడ్లోని వారి స్వగృహం దగ్గర నుండి పువ్వులతో అలంకరించిన ప్రత్యేక రథంపై శ్రీ రామానుజుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి పురవీధుల గుండా ఊరేగించారు. ఈ ఊరేగింపు పూలబాగు రోడ్ నుండి ప్రారంభమై అగ్మరి చెట్టు నరసింహస్వామి దేవాలయానికి చేరుకుంది. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో తొండ గీతాంజలి నారాయణమూర్తి, శ్రీవారి సేవకురాలు గాలి రాజేశ్వరి, అటుముక్కల ప్రసాద్, రాజ్యలక్ష్మి, సౌజన్య, హైమావతి పాల్గొన్నారు. సమతామూర్తి ఆది గురువులు శ్రీమతి భగవత్ రామానుజుల యొక్క 1009 తిరునక్షత్రం అంటే జయంతి. వారు అంటరానితనాన్ని అందరూ ఒకటే, భగవంతుని అందరూ పూజించాలి, అందరూ ఆ శ్రీమన్నారాయణను పూజిస్తే ఎవరి బాధ్యత అనేది ఆ శ్రీమన్నారాయణ చూసుకుంటాడని, ఆ శ్రీమన్నారాయణను అందరూ పూజించాలని ప్రతి గ్రామాలని భారతదేశంలో, అఖండ భారతదేశం, అప్పుడు నేపాల్, పశ్చిమ బెంగాల్, అలాగే మన బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా కలిసి ఉన్న భారతదేశానికి 13 సార్లు పాదయాత్ర చేసి ఆ శ్రీమన్నారాయణ మంత్రాన్ని మొఘల్ చక్రవర్తులను కూడా ఎదిరించి
ఎన్నో బాధలు పడిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ నారాయణ మంత్రాన్ని ఇచ్చారంటే ఆ భగవంతుడు రామాంజనుల దయ వల్ల. కనుక ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ అనకాపల్లిలో శ్రీవారి సేవకులు అలాగే నారాయణ మంత్రం తాలూకాలు అందరం కూడా ఈ శోభాయాత్ర చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయంతం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రామాంజన ఆచార్యుల యొక్క సిద్ధాంతాలను కానీ పాల్గొంటే మానవ సమాజం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన జీవితం అంటే ఏంటి, మన వ్యవహారాలు ఏంటి, మన అవలాట్లు ఏంటి, సాంప్రదాయాన్ని హిందూ మతాన్ని ఎంతో గొప్పగా నిలబడి అవలాట అవుతారని భావితరాలకు అందజేయాలనే ఈ ప్రయత్నాలకు మేము కూడా ముందుకు ఇంకా ప్రయత్నం చేస్తూ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జై హో రామ. మరి ఈరోజు భగవద్ రామానుజాచార్యులు 1009వ జయంతి వేడుక సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, రాజకీయం పేరు మీద, డబ్బు పేరు మీద, పేద పేరు మీద హిందువులందరూ ఒకే దగ్గర ఉన్నప్పుడు కూడా మనసులు చల్లాచెదిరైపోయి విడిపోయి విభజించుకొని బతికేస్తున్నారు. ఇలాంటి బతుకు ఎప్పటికైనా సరే ఈ సంస్కృతికి సాంప్రదాయానికి చాలా ప్రమాదకరం అని చెప్పి మరి స్వామివారు ఎప్పుడో దీన్ని ఒక సంకల్పంగా మనందరూ సమానమే అని చెప్పడానికి ఎన్నో పాదయాత్రలు చేసి మరి ఎంతో కృషి చేశారండి. మనం ఎన్నో కార్యక్రమాలకు వెళ్తాం, కానీ ఇప్పటికీ కూడా రామానుజాచార్యులు అంటే చాలా ప్రాంతాల్లో చాలామందికి తెలియని పరిస్థితుల్లో మనమైతే ఉన్నాము. దయచేసి అలాంటి యోగి కోసం, అలాంటి పుండరీకాక్షుడి కోసం మనం ఎంతైనా సరే ప్రచారం చేసి ఆయన ఆశయాల్ని, సిద్ధాంతాలని జనంలోకి తీసుకెళ్ళాలి. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, కోపం ఎందుకు కౌగులించు, కక్షలెందుకు కరుణ పంచు, పంతమెందుకు పలకరించు, స్వార్థం ఎందుకు సహకరించు. మనందరూ కూడా సమానమే. మన మతాన్ని, మన సంస్కృతాన్ని, మన సాంప్రదాయాల్ని, మన తల్లిదండ్రులని, మన విలువలని, మన బంధాలని కాపాడుకోవాలంటే స్వామివారి దారిలో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై శ్రీరామ్. ముఖ్యంగా మన సమతామూర్తి తిరునక్షత్రం జయంతి సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు. సనాతన ధర్మంలో ఎటువంటి విధంగా మనం ముందు తరాల్ని అభివృద్ధి చేయాలి అంటే రామానుజాచార్యులే మనకి మార్గదర్శకులు. ఇటువంటి ధార్మికమైనటువంటి గురువులు ఎన్నో రకాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదురు చేసుకుని హిందూతనం గురించి, హిందూ తత్వంలో ఎన్నో బోధలు చేసి సమతావాదుల్ని తయారు చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుంచారు. అది కాకుండా ముందు తరాలకి మన యొక్క ధార్మికతను పెంచే దిశగా మనం అలవాటు చేయాలి. ప్రస్తుత సమాజంలో ఎటువంటి విధంగా అంటరానితనం, అస్పృశ్యత అనేటువంటి వాటికి ఎదురీతి ఆయన నడిపించినటువంటి మానవతామూర్తి, సమతామూర్తి. ఈయన యొక్క జన్మదినాన్ని మనం ఒక పండుగలా చేసుకోవాలి. ఈరోజు అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకంగా ఈ శోభాయాత్రను నిర్వహించడం అనేటువంటిది ఎందుకోసమంటే ముందు తరాలకి మార్గదర్శకం అవ్వాలని అనేటువంటి ఆశతో ప్రతి వాళ్ళు కూడా ఈ ధార్మికమైనటువంటి అడుగులు వేస్తూ ఈ దిశగా నడిస్తే ధర్మం ఇంకా నిలుస్తుందని, ధర్మో రక్షతి రక్షితః అనేటువంటి నినాదాన్ని మనందరూ కూడా ప్రస్తుత సమాజంలో ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమలను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న మంత్రి. తేటగుంట క్యాంపు కార్యాలయంలో భగీరథ జయంతి, మహర్షి చిత్రపటానికి యనమల పుష్పాంజలి. కాకినాడ జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, విధుల నిర్వహణలో అలసత్వం చూపితే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. గ్రామీణ పారిశుద్ధ్యంలో మార్పు రావాలి, అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ మార్గనిర్దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.